తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని రాబో రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ఏకైక శక్తిగా ఎదుగుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలను అందజేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు చంద్రబాబు నాయుడు, లోకేష్ సముచిత గౌరవం కల్పిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో విభేదాలు ఉన్నాయని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పాత కొత్త కలయికతో కోవూరు టీడీపీ ఒకే కుటుంబంలా ఉంటుందని ప్రత్యర్థులపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుప్రజా మురళి, వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బెజవాడ వంశీరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, శాషయ్య, హరికృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనిల్ కుమార్ గారు, ఆదాల శివప్రసాద్ రెడ్డి గారు, బొచ్చు శ్రీకాంత్, చెల్లపూర్ రాధాకృష్ణారెడ్డి, నేను 18 ఏళ్ల క్రితం ఎలక్షన్స్ టైంలో మీ ముందుకి ఎమ్మెల్యేగా అసలు మీరెవరు నాకు తెలియని ఒక కొత్త మనిషిగా మీ ముందుకు వచ్చారు. ఈరోజు ఇంతమంది నాయకులు నాతో కలిసి నడుస్తున్నారంటే, ఇంతమంది కార్యకర్తలు నాతో కలిసి ఉన్నారంటే, మిమ్మల్ని అందరినీ చూస్తే ఈరోజు నిజంగా మీ అందరి కష్టపడితేనే నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడున్నాను. కార్యకర్తలే నా బలం, కార్యకర్తే అధినేత అని చెప్పారు. ఈరోజు ఎవరు ఎన్ని మాట్లాడినా, ప్రతిపక్ష పార్టీలు అవ్వచ్చు, కొన్ని మీడియాలు అవ్వచ్చు, ఎవరు ఎన్ని మాట్లాడినా, కొత్తగా వైసీపీలో నుంచి వచ్చారు, వాళ్ళదే బలము, వాళ్ళదే రాజ్యము, కోవూరు కాన్స్టిట్యున్సీలని మాట్లాడడానికి లేకుండా ఈరోజు ప్రతి కార్యకర్తకి, తెలుగుదేశం నాయకుడికి పదవులు ఇవ్వడం జరిగింది, గౌరవం ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ కార్యకర్త అయితే నా కోసం కష్టపడ్డాడో ఆ కార్యకర్త కష్టం వచ్చిందమ్మా నా ఇంటి తలుపు కడితే ఆ కార్యకర్తకి అన్యాయం జరగకుండా, ఆ కార్యకర్తకి న్యాయం జరిగే విధంగా నేను చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండాలు మోసి కేసులు పెట్టించుకొని పోలీస్ స్టేషన్లో ఉండి పార్టీని మోసిన నాయకులందరూ ఈరోజు మన పార్లమెంటు నియోజకవర్గ సభ్యులుగా వాళ్ళకందరికీ ఈరోజు పదవులు లభించాయి. అలాగే ప్రతి ఒక్కరూ కార్యకర్తే నాయకుడు, కార్యకర్తే అధినేత అనే నినాదంతో ఈరోజు వాళ్ళ టర్న్, ఈరోజు వాళ్ళు ఆ కష్ట సమయంలో అండగా పార్టీకి ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళని పార్టీ పదవులతో అలంకరించింది. అలాగే ఈ కష్టపడిన కార్యకర్తలకు కూడా మన యువ నాయకుడు లోకేష్ బాబు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరికి నేను కానీ ఏ కార్యకర్తకి అన్యాయం జరగలేమని నేనంతా మీకు అండగా ఉంటానని, మీరు ఏ రకంగా అయితే నన్ను మీ గుండెలో పెట్టుకొని నన్ను గెలిపించారో అదే రకంగా నేను మిమ్మల్ని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటానని చెప్పి, కార్యకర్తలకి ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి మరోసారి మాటిస్తున్నాను. ఎన్నికయ్యారో వాళ్ళకి సన్మానం చేయాలి అని చెప్పి మన పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఇలాగా ఇంకా ముందు ముందు కూడా మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది.